గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రేమండ్ సంస్థ పెట్టుబడులు పెట్టడం సంతోషకరం. రేమండ్ ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం చంద్రబాబు శంకుస్థాపన. ఏపీకి క్యూ కట్టిన పెట్టుబడులు 3 రోజుల్లో 13,25,716 కోట్ల ఎంఓయూలు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ సమావేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమిపై చర్చ. ఈ నెల 17న తెలంగాణ కేబినెట్ సమావేశం. లోకల్ బాడీ ఎన్నికలపై చర్చ. కాంగ్రెస్ అంటేనే రౌడీయిజం. రేవంత్ పాలనపై కేటీఆర్ విమర్శలు. కృష్ణార్జునులు అంటూనే కొట్టుకోవడం ఏంటి? కేటీఆర్ హరీష్ రావుపై కవిత నిప్పులు. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు. అనంతపురం జిల్లాలో పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్. సతీష్ హత్య వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉంది. జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపణలు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ఆఫీస్ ధ్వంసం. టీడీపీ కార్యకర్తల పనేనంటున్న వైసీపీ నేతలు. ఐబొమ్మ వ్యవహారంపై సీసీఎస్ పోలీసుల ఫోకస్. త్వరలో మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం. ఏపీ తెలంగాణ సరిహద్దులో గో అక్రమ రవాణా. భద్రాచలంలో డీసీఎంల పట్టివేత. బెట్టింగ్ యాప్ కేసులో సిట్ విచారణ వేగవంతం. ఎంక్వైరీకి హాజరైన సినీ నటుడు రానా. ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక విషయాలు. సునహార్ మసీదులో ఉమర్ నమాజ్ చేసినట్లు గుర్తింపు. విశాఖలో అక్రమంగా గోమాంసం నిల్వ ఘటనపై పవన్ సీరియస్. ఎవరున్నా వదలకూడదని అధికారులకు ఆదేశాలు. రెండు 2027 జూన్లో గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేయాలన్న ఎంపీ పురంధేశ్వరి. ప్రకాశం జిల్లా అద్దంకిలో దారుణం. ఆస్తి కోసం పెదనాన్నను హతమార్చిన తమ్ముడి కొడుకు. ఖమ్మం జిల్లాలో లోక్ అదాలత్ ఏర్పాటు. 513 కేసులు పరిష్కరించిన లీగల్ సెల్. ఏపీలో వాహన ప్రమాదాలపై ప్రభుత్వం ఫోకస్. వాహన సామర్థ్య పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రి మండిపల్లి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛంద్ర కార్యక్రమం. పరిశుభ్రత చర్యలు చేపడతామని అధికారులు ప్రమాణం. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో బస్సు ప్రమాదం. 12 మందికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన. లకారం చెరువులో చేప పిల్లలు వదిలిన వ్యవసాయ శాఖ మంత్రి. పుత్తూరులో మహిళల ఆందోళన. మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన. నల్గొండ జిల్లా సాగర్ ఏరియా ఆసుపత్రిలో వికటించిన వైద్యం. 17 మంది చిన్నారులకు అస్వస్థత.
కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక ముందడుగు 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.